ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి మార్చి 1 నుంచి 15 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. పరిస్థితులు అయితే మీకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ చివరి వరకు వెళ్ళేటప్పటికి కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆచితూచి అడుగులు కూడా వేయాలి. అలాగే కొన్ని సందర్భాల్లో కాస్త స్పీడు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు కానీ, లేదు ఏదైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా మీరు దూసుకుపోవాలి అనుకుంటారు. కాకపోతే మన వంటి నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరంటే నచ్చని వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారు ఎలా అయినా మిమ్మల్ని కెలికి మీ స్పీడ్కి బ్రేకులు వేసేటువంటి పరిస్థితులు ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు అయితే పర్వాలేదు. ఖర్చులకు తగ్గ ఆదాయం అయితే తప్పకుండా వస్తుంది. అయితే మీరు ఏదైనా పొదుపు చేసి ఉంటే డబ్బులు అవి అవసరాలకు కూడా ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి. అలాగే మీ గృహంలో ఏదైనా ఇబ్బంది జరిగినా మరొకటైనా ఇంటికి సంబంధించి దానికి స్పష్టంగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులకైతే కొంత సమయం కేటాయించడం వలన వారిలో కాస్త ఆనందం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నం చేయండి. ఇక విదేశాలలో నివసిస్తున్న వారికి వీసాలు ఎవరికైనా రెన్యువల్స్ ఉంటే మాత్రం కాస్త ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ప్రాసెస్లో ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం గురించి చూసినట్లయితే చాలా ఎక్కువగా తీవ్రంగా ఆలోచించడం కూడా జరుగుతుంది. మీతో మనస్పర్ధలు వచ్చిన, అలాగే మీకు దూరంగా ఉంటున్న బంధువులు కూడా ఇప్పుడు మరలా కలిసే ప్రయత్నాలు చేస్తారు. వారిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు అంతా బాగానే ఉంటుంది.
సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ అకాల కోపం కూడా మిమ్మల్ని కొన్ని పరిస్థితుల్లో నెగిటివిటీ వైపు దారితీస్తూ ఉంది. అందువలన కోపాన్ని తగ్గించుకోవాలి. సిచ్యువేషన్లో మీరే కాదు ఎవరున్నా సరే ఎదటివారి ప్రవర్తన పెట్టి సడన్గా కోపం రావటం కామన్ అది. కానీ వాళ్ళు చేసినటువంటి వెధవ పని గురించి మాట్లాడరు. మీరేదైనా కోపంలో ఒక మాట ఉంటే దాన్నే ఎలివేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకు మీరు కాస్త అదుపులో పెట్టుకోవాలి నోటిని. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కొద్దిగా వాయిదా వేసుకోవటం మంచిది. గృహ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి ఫలిస్తాయి. అలాగే బ్యాంకు సంబంధించిన రుణాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కోర్టు సంబంధిత సమస్యలు కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. అలాగే ఎవరైనా తెలిసిన వారే కదా అని షూరిటీ సంతకాలు మాత్రం వెంటనే పెట్టేయొద్దు. షూరిటీల వలన కూడా ముందు మీరే ఆ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి, మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాస్త కదలికైతే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు బాగానే ఉంటాయి. వచ్చిన అవకాశాలను మాత్రం జారవిడుచుకోవద్దు. రాజకీయ నాయకులు కూడా బాగుంది. మీ ప్రత్యర్థి వర్గం కొంతమంది అయితే చాలా సైలెంట్గా మీతో చేతులు కలిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు చూద్దాం. ఉద్యోగస్తులకైతే బాగుంది. అధికారులు కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. పని ఒత్తిడి కూడా కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారస్తులకు బాగుంది. లాభాలు సంపాదిస్తారు. గతం కంటే వ్యాపారాలు డెవలప్ చేసేటువంటి సూచనలు ఉన్నాయి. కాకపోతే మీకు ఎవరైనా బకాయిలు ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో వసూలు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కొంతమంది వ్యాపారస్తులు అరువులయ్యి ఇవ్వటం జరుగుతుంది. అరువులు ఇచ్చి వారి చుట్టూ తిరిగినా వసూలు చేసుకోలేనటువంటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణ స్థితిలోనే ఉంది. ఒప్పందాలు ఏమైనా ఉంటే కాస్త అప్రమత్తంగా ఉండండి. అన్నీ అంటే మీ అగ్రిమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు పరిశీలన చేసుకోవటం మంచిది. షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏదో కొద్దిపాటి లాభాలే కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ఎలా మీరు షేర్ పెట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకైతే డబుల్ ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, సినీ, టీవీ, ఇతర కళాకారులందరూ కూడా అవకాశాలు మీకోసం ఎదురు చూస్తాయి. మీరు అడిగిన వెంటనే ఏదో ఒక వేషమో లేకపోతే మరొకటో స్టేజ్ షోలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగానే ఉంది. పోటీ పరీక్షలో ఉన్నవారు బాగా ప్రిపేర్ అవుతారు. విద్యార్థులు మాత్రం మీరు ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటే మీకు అంత డబుల్ బెనిఫిట్ ఉంటుంది. మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. పరీక్షలు కూడా మెమరీ లాస్ లేకుండా రాయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. ఎంత నిజాయితీగా ఉంటే అంత మీ ప్రేమ ఒక చైతన్యవంతం అవుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 7, 9, 10. కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు 5, 12, 15. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదువుకోండి. అలాగే మీరు వీలైతే గోవులకి దాన ఇవ్వండి. ఎక్కడైనా సరే దేశీయ గోశాల ఉంటే వారికి దానా ఇచ్చినట్లయితే బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.